సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో నమస్తే, వెల్కమ్ టు ప్రేమ కావాలి. ఇది పక్కా ఎంటర్టైన్మెంట్ షో. ఏంటి ఫ్యామిలీ షో అనుకుంటున్నావా? లేదే ఏంటి డ్రెస్ ఏంటి, ఆ జుట్టు ఏంటి, నువ్వేంటి? హాట్ గర్ల్, హాట్ గా ఉండాలని హాట్ గా వచ్చా. హాట్ గాలా? అసలు నేను గాలనే ఒప్పుకోమేమో మళ్ళీ హాట్ గాల్ ఏంటి? సో మన షో స్టార్ట్ చేయాలంటే మనకు ఒక ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ మన స్టూడెంట్స్. ఇంకెందుకు ఆలస్యం, మన స్టూడెంట్స్ ని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. హాయ్ స్టూడెంట్స్. హలో. ఇవాళ కూడా అందంగా ఉన్నారేంటి అబ్బా అమ్మాయిలు? నిన్ను చూడటం వల్ల వాళ్ళు అందంగా కనపడుతున్నారా లేకపోతే నిజంగానే అందంగా ఉన్నారా? ఈ రోజు చాలా అందంగా అబ్బాయిలు కూడా ఉన్నారు. నువ్వు కూడా ఆడే వచ్చాడు, ఇప్పుడు ఆడే వచ్చాడు. అబ్బాయిలు అంటే ఒక్కడే వస్తున్నాడు. వీడు మా ఇంటి దగ్గర స్టూడియో దగ్గర మొత్తం వాడే తిరుగుతున్నాడు. నీకోసం వచ్చాను. అరే కన్ను కొట్టావేంట్రా? మనసే ఆగట్లేదు, కన్నే ఆగిద్ది ఇంకా. దీన్ని చూస్తే రాయిచ్చు కొట్టాలనిపించింది కానీ కన్ను కొట్టాలని ఎవరికైనా అనిపించింది అంటారా? అన్న నీకే అనిపించింది, నాకు అనిపిదా? వీడు అన్ని కొట్టాడు. అమ్మో దొంగ. ఇంటి చుట్టూ తిరక్కరా నాన్న, ఎందుకంటే మాకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ. మా స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు, మేము రెడీగా ఉన్నాం. సో ఈ రోజు మనం ఎంటర్టైన్ చేయబోయే గెస్ట్లు ఎవరో వర్ష చెప్పేసింది. లక్ష్మీదేవి అంటే ఎవరు గుర్తొస్తారు? లక్ష్మీదేవి అందమైన ఆడవాళ్ళు గుర్తొస్తారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్. ఎప్పుడు వీళ్ళకి ఇన్ని కష్టాలు ఎందుకు? వాళ్ళని తీసుకొచ్చి ఎంటర్టైన్ చేయడమే ఈ రోజు మన ఎపిసోడ్. సో మా వర్ష ఏమంటుందంటే, మన ఫ్యామిలీలోనే ఉంటూ పిల్లల కోసం, భర్త కోసం, అత్త మామల కోసం, అమ్మ నాన్నల కోసం వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తున్న హౌస్ వైఫ్స్ ని ఈ రోజు మన ఎపిసోడ్స్ కి గెస్ట్ గా తీసుకొని రాబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ దెం. మా వర్ష ఏమంటా అందో లక్ష్మీదేవులు రాబోతున్నారు. నిజంగా లక్ష్మీదేవికి ఏ మాత్రం నగలు గాని, చీరలు గాని, గాజులు గాని ఏ మాత్రం తీసిపోలేదు. ముందుగా మీ అందరికి మా ప్రేమ కావాలి షోకి హార్ట్లీ వెల్కమ్. చూసావా ఎంత మంది అబ్బాయిలు ఉన్నా, ఇట్లా మా అమ్మాయిలు ఇట్లా రాగానే అనొద్దు, వాళ్ళ గురించి చెప్పు. వీళ్ళు చూడవే ఎంత నిండుగా, ఎంత ఏంటి కుక్కలే వెంటపడ్డా అని. ఏమా మీరన్నా చెప్పాలి కదమ్మా, ఇలా కాదమ్మా పద్ధతి అంటే ఇలా ఉండాలని. నా ఏజ్ లో వాళ్ళు కూడా వేసుకుని ఉంటారు. అప్పుడు ఆ రోజుల్లో లేదు డ్రెస్సెస్, చుడిదార్స్. ఇప్పుడు తగ్గట్టు ఉన్నారు కదా, ఇలా ఉంటేనే. ఇప్పుడు ఆ అమ్మాయి ఏజ్ లో ఇప్పుడు మాలాగా రెడీ అయింది అనుకో, ఈ అమ్మాయి వెనకబడ్డది అంటారు. ఇలా వేసుకుంటేనేమో ఇంకా ఈ అమ్మాయి ముందు పడ్డది అంటారు. చూడండి ఆడవాళ్ళకి ఎన్ని కష్టాలు. మేమన్నా వేసుకోలేదు, వాళ్ళనన్నా వేసుకొనియండి. అలా వేసుకుంటే వెనకబడ్డది అనకపోతే ఇది ఎలా వేసుకుంటే మా అబ్బాయిలు వెనకబడుతున్నారు కదా. అదే కదా మేము చెప్పేది. అదే కావాలా మీకు? అది కావాలని కదా, ప్రేమ కావాలి అంటున్నా. ఇంత మంచి ప్రేమను పొందిన మీ హస్బెండ్ పేరేంటమ్మా? లక్ష్మీనారాయణ గారు. ఎలా భరిస్తున్నారండి? సూపర్. అలా ఏం లేదు, బాగా చూసుకుంటారు. మీరు ఎంటర్టైన్ అవడానికి రెడీగా ఉన్నారా? మీరు ఎంటర్టైన్ అవటమే కాదు, మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేయాలి. ఓకేనా? బేసిక్ గా మీరు ఏం చేస్తారు ఇంట్లో? నేను చెయ్యని పని అని ఏం లేదు, మొత్తం అన్ని పనులు చేస్తాను. నేను అన్ని బిజినెస్ చేస్తా, ఇండస్ట్రీ చేస్తా, రియల్ ఎస్టేట్ చేస్తా, ఇంట్లో పని చేస్తా, పిల్లల్ని చూసుకుంటా, హస్బెండ్ ని చూసుకుంటా, ఆల్ రౌండర్. ఈ రోజు అయిపోయావు ఇంతమంది ఆడవాళ్ళ మధ్యలో. నువ్వు ఎంతమంది ఉన్నా పులిపులే. ఏ పులైనా మాకు భయపడాల్సిందే. ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటది అని అంటారు కదా, మీరు నిజంగా మీ మొగుడు విజయాల వెనకాల ఉన్నారమ్మా? అది ఒకప్పటి సామెత అండి, ఇప్పుడు ఆడదాని వెనుకనే మగవాడు ఉంటున్నాడు. చాలా హ్యాపీ అమ్మా ఈ రోజు మీరందరూ మా ఈ షోకి రావడం. హౌస్ వైఫ్ లా ఉండి ఎన్నో సీరియల్ హిట్ చేసిన ఈ మొఖాలు అలాంటిది మా షోకి వచ్చారు. చాలా హ్యాపీ. సో మీరు ఎంటర్టైన్ అయ్యడానికి రెడీగా ఉంటే మా వాళ్ళంతా ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు వెళ్ళి కూర్చోవచ్చు, హ్యాపీగా ఎంటర్టైన్ అవ్వచ్చు. మా
స్టూడెంట్స్ వచ్చేసారు అండ్ మాకు కావాల్సిన గెస్ట్లు కూడా వచ్చేసారు. వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి కొన్ని జోడీస్ కావాలి కదా. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మా దగ్గర 2 జోడీస్ ఉన్నాయి. వాళ్ళని పిలిచేద్దామా? రెడీ. సో ఇంకెందుకు ఆలస్యం, మా ఫస్ట్ జోడీ. బాబాయ్ మేము వచ్చి పక్కన నుంచున్నాం అంటే ఆపాలని అర్థం. మళ్ళీ అదేమిటి ఉందండి. మేమేదో ఏమన్నా అనుకో, ఈ వయసుకి ఇవన్నీ ఎందుకులే అబ్బాయి అని అనాలి కదా. ఏం మాట్లాడుతున్నాను అసలు? యూత్ ఇక్కడ 4 మెట్లు ఎక్కితే బ్రీతే అందదు మనకి యూత్ ఎందుకు బాబాయ్? సరేలే, ఎందుకు వచ్చా? ప్రేమ కోసం. పింఛన్కి వెళ్ళాల్సిన వయసులో ప్రేమ ఎందుకు బాబాయ్ మనకి? అక్కడ తీసుకుని ఇటు వచ్చాను రా. ఏదేమైనా గానీ ఆంటీ గారు భలే పెట్టుకున్నారు పువ్వులు తల్లిండా. ఏదో ప్రోగ్రామ్ అని పెట్టుకుంది, రాత్రులు పెట్టుకోదు. కానీ బాబాయ్ మీది లవ్ మ్యారేజ్ అని విన్నాను. అవును. మీ ప్రేమ కలకాలం నిలిచిపోవాలంతే. కష్టం. ఈ వయసులో కూర్చొని అన్ని పనులు నుంచోడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? మొత్తం మోకాలు చెప్పులు అరిగిపోయింది. వచ్చిన కాంచి లోడ నువ్వే మాట్లాడుతున్నావు కానీ పిన్నితో ఇక్కడ మాట్లాడదు, ఇంట్లో ఎరగొడే. పిన్ని మీ పేరు? ప్రభావతి. ప్రభావతి. బాబాయ్ గురించి ఇలాగే ఎంతే ఎనర్జీగా ఉంటాడా ఇంట్లో? చాలా సరదాగా ఉంటారండి ఇంట్లో కూడా. చెప్పు. నువ్వు బెదిరిస్తున్నావు ఏందని చూసి. తిడతారా మిమ్మల్ని? తిడతారా? తిట్టడం సరదాగా తలుపులు వేసేస్తాడు. రాజు బాబాయ్ ఫస్ట్ టైం వాళ్ళ వైఫ్ ని మా ప్రోగ్రామ్ కే తీసుకొచ్చాడంట నాకు చెప్తున్నాడు. నిజంగా కూడా మా మిస్సెస్ కి పాపం కిరాణా కొట్టు కూడా ఎక్కడ ఉందో తెలీదు. కిరాణా కొట్టు కూడా నేనే వెళ్ళి సామాన్లు తెస్తాను. బయట అడుగుతారు, రాజుగారు మీరేంటంటే చిన్న సంచి వేసుకుని కిరాణా కొట్టుకు వచ్చారు. నా భార్య కోసం నేను ఫస్ట్ నుంచి నేను ఆర్టిస్ట్ అవ్వకముందు అవిన తర్వాత కూడా నా భార్యకి నేను తోడుగా నీడగా ఉంటాను. అలాగే నాకు కూడా మంచి తోడు, మంచి వంటలు చేసి పెడతాడు. నా భార్య నాలో సగ భాగం అనే మాటలు చెప్తారు కానీ నా భార్య విషయంలో మాత్రం అది నిజం. ఇద్దరు మనుషులు కలిస్తేనే ప్రేమ కాదు, భార్యాభర్తలు అయిన తర్వాత రాత్రులు కలిసేది ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఏంటంటే నేను ఒక 10 నిమిషాలు లేటుగా లేచినా సరే, ఏమండి ఏంటి ఇవాళ నిన్నటి కంటే లేటుగా లేచారు, ఒంట్లో బాగోలేదా అని ప్రేమగా లేపి నన్ను ఏమండి మీరు వెళ్ళండి అని చెప్పి పొద్దున్నే కాఫీ ప్రేమగా ఇచ్చి, భర్తను కూడా చాలా చంటి కుర్రోళ్ళలా చూసుకుంటది. మా అమ్మ లేని లోటు మా ఆవిడలో కూడా తీర్చుకుంటది. ఇప్పుడు అనిపిస్తుంది అబ్బా మా షో ప్రేమ కావాలికి వీళ్ళు రావడంతో ఆ టైటిల్ కి న్యాయం జరిగింది అని. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు మనందరం ఎంటర్టైన్మెంట్ చేయాల్సింది హౌస్ వైఫ్ ని. కొంతమంది హౌస్ వైఫ్స్ వచ్చారు ఈ రోజు. సో వాళ్ళందరినీ ఎంటర్టైన్మెంట్ చేయాలి. రెడీ? థ్యాంక్ యూ బాబాయ్. మీరు రాజు బాబాయ్కే ఇలా అనుకుంటే అసలు బాబాయ్ రాబోతున్నాడు. ఏ బాబాయ్? అసలు బాబాయ్ వచ్చేస్తున్నాడు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్. ఇది కాదు మా కుర్రోడివి కదా నువ్వు. మరి ఊపు కదా మనకు కావాల్సింది. ఊపేంగా నిజంగా దీనివల్ల ఇది ఒక రికార్డింగ్ డాన్స్ లాగా, మీరు ఆ రికార్డింగ్ డాన్స్ పెట్టించిన పెద్దోళ్ళలాగా. రికార్డింగ్ డాన్స్ ఎప్పుడు గొప్పదే. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ రికార్డింగ్. థ్యాంక్ యూ. ఓ ఇమ్ము కదా, సేమ్ మ్యాచింగ్ ఉంటే ఇగో బాబాయ్ మీ డాన్స్ పర్ఫార్మెన్స్. హలో, వాట్ ఆర్ యు టాకింగ్? కాల్ మీ అప్పు, APPU. నేను బాబాయ్ అని పిలవచ్చు. అమ్మాయిలు అయితే అప్పు అని ముద్దుగా పిలుస్తారు కదా బాబాయ్. ఎవరైనా అప్పు అని పిలవాలి. సర్లే కానీ అడగకుండా ఉంటే చాలు. బాబాయ్ చిన్నకాయ చూస్తున్నా, పిన్ని చాలా సైలెంట్ గా ఉంది. ఇంట్లో ఏమన్నా తిట్టిద్దా నిన్ను? ఏంటి పిన్ని అలా వెళ్ళిపోతున్నాడు? ఆయనకి ఏమన్నా పొగరా? పొగరు కదనా నా షుగర్. అంకుల్, Hey, come this side. You don't have eyes. Already I told to him, don't call Babai. Again you are asking uncle. అప్పు
అప్పు ఈ మధ్య బరీ అందంగా తయారవుతుంది. ఎందుకంటే చర్మం మందం అక్కడ వచ్చింది నాకు అందం. ముట్టుకోకు, నీకు అంటుకుంటది అందం. డోంట్ సీ కలర్, యు సీ ద కంటెంట్. నలుపే అతి వలపు, తెలుపు దీని ముందు దిగదొడుపు. ఏదేమైనా అంకుల్ ఈ ఏజ్ లో మీరు అంకుల్ వద్దురా, ఆయిల్ అంతా కారిపోతుంది. సూపర్ బాబాయ్, సూపర్. అద్దరు కొట్టేశారు అసలు. ముందుగా మా ప్రేమ కావాలి షోకి మీరు వచ్చినందుకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. పిన్ని, బాబాయ్ గురించి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ప్రేమకు ప్రతిరూపం మా అప్పు. ఎందుకు? అది ఇక్కడ ఎక్కడ కాదు. ఏంటి మరి ఇంత డామినేట్ చేస్తే ఎట్లా? పిల్లలు డామినేట్ కాదు, డైనమిక్స్. అవునా? ఎందుకంటే ఒకసారి నేను వేరే కంట్రీ వెళ్ళా, ఉగాండా. ఎంతసేపు మీరు ప్రతిదానికి మీరు విమానంలో వెళ్తారు, భార్యలను కూడా తీసుకెళ్లొద్దని మా ఆవిడ అడిగింది. నేను అన్నాను, వాళ్ళని అడిగాని విమానంలో పేలుడు పదార్థాలు తీసుకురాకూడదు. అసలు మీరంటే అట్లా ప్రాణం ఇచ్చేస్తారు. భార్య ఉంటేనే భర్తకు వాల్యూ, భర్త లేకపోతే భార్యకు వాల్యూ ఉండదు. అలాగే ఇద్దరు సమానం, ఒకరికొకరు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇలాంటి భ్రమల్లోనే పిల్లల్ని ఉంచాలి. థ్యాంక్ యూ సో మచ్. మేము పిలవగానే ఈ షోకి వచ్చినందుకు. బేసిక్ గా మన కోసం చాలా మంది కష్టపడి వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయటమే మా ముఖ్య ఉద్దేశం. సో అందులో భాగంగానే మీ ఇద్దరు జోడీలు వచ్చారు ఈ రోజు. అందులో భాగంగా మనకి గెస్ట్లుగా హౌస్ వైఫ్స్ వచ్చారు. నమస్కారం అందరికి. ప్రతిష్టాత్మక యూట్యూబ్ ఛానల్లోనే ఒక విజయ పరంపర అని చెప్పొచ్చు సుమన్ టీవీ వారు. మా సోదర సమానులు, మా గురువు సమానులు. రైజింగ్ రాజు గారితో రావటం కూడా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. రాజులమ్మ గారికి, మా రాజు గారికి కూడా మా దంపతుల తరఫున నమస్కారం. ఇదంతా వింటే ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ లా అనిపించింది. ఇగో నేను చెప్తున్నా కదా, జబర్దస్త్ లో మేమన్నా ఒక స్కిట్ చేసి అలసిపోతామేమో గానీ అసలు అలుపు లేని వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే అది వీళ్ళిద్దరే. మేము బయట స్టేజ్ షోలకి వెళ్ళినా కూడా ఒక స్కిట్ 2 స్కిట్లు చేసి అలసిపోతాం. వీళ్ళు మైక్ తీసుకున్నారంటే యాంకర్స్ కూడా ఛాన్స్ ఉండదండి, అంత ఎనర్జీగా ఉంటారు వీళ్ళిద్దరు. సో బాబాయ్, మీకు కంటెంట్ అయితే అర్థమైంది కదా, మీరు వెళ్ళి మీ పోడియం దగ్గర నుంచోండి. ఇంకా గేమ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. మా ఇద్దరు జోడీలు వచ్చేసారు కాబట్టి, మీరు కూడా రెడీగా ఉన్నారు కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా గేమ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? రెడీ. సో ఫస్ట్ రౌండ్ పేరు ఏంటంటే తొలి పరిచయం. సో మీ తొలి పరిచయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రౌండ్ బాబాయ్ మీ స్టార్ట్ చేద్దాం. ఓకే, మాది తొలి పరిచయం అంటే ఏం లేదు, పెళ్లి చూపులే. డైరెక్ట్ నేను 83లో మామూలుగా చెన్నైలో సినిమా ఫీల్డ్ నుంచి సరదాగా వస్తే మా చుట్టాలు అతను అన్నాడు, రాజుగారు ఒక అమ్మాయి ఉంది బాగుంటది పెళ్లి చూపులు అన్నాడు. అసలు పెళ్లి చూపులు ఆ థ్రిల్లింగ్ ఎలా ఉంటది. అవును, ఆల్టోస్ డ్రింక్ ఎత్తారంట పెళ్లి చూపులు. డ్రింక్ ఎత్తారు, కారు బంద్ ఎడతారు, చుట్టూరు ఆడోళ్ళు ఉంటారు. ఆ అమ్మాయి తల ఉంచుకొని నా వంక వారగా చూడడం, నేనేమో దొంగ చూపులు నిజంగా దానికోసమే వెళ్ళానే గాని వెళ్ళిన తర్వాత గ్రీన్ జాకెట్, గ్రీన్ లంగా, గ్రీన్ ఓని. నాకు ఇప్పటికే గుర్తు. కాకినాడలో పెళ్లి చూపులు పెట్టారు. పెడితే నేను నాకున్నంతలో ఒక బ్లాక్ ప్యాంటు, ఒక గడ్డి షర్ట్ వేసుకొని వెళ్ళాను. అన్ని అయిన తర్వాత అమ్మాయిని తీసుకురండి అన్నాడు. గదిలోంచి అలాగొచ్చింది. మనకు మైండ్ బ్లాక్ అయిపోయింది. నేనా పెద్ద అందగాండి కాదు, నా అందం ఏంటో నాకు తెలుసు. మాకు కూడా తెలుసు. కానీ ఇదేంట్రా ఇది, అమ్మ అప్పుడే అమలాపురం కొబ్బరి మొక్కలాగా ఉంది. నేను ఒకటే, భగవంతుడా ఈ పెళ్లి ఎలాగైనా సెటిల్ చేయి తండ్రి, నా జీవితంలో ఇంతకంటే ఏం వద్దు తండ్రి అనుకునేటప్పటికి నన్ను చూసింది. ఇలాగా వారగా అలా చూసి ఇంట్లోకి వెళ్ళిపోయింది. నేను బయటకు వచ్చేటప్పటికి అది తాటేకిల్లు, ఆ కిటికీలోంచి చూసింది అంటున్నాను. ఆ తర్వాత పెళ్లి అయిన తర్వాత చెప్పింది. నేను జోబులో చేయట్టుకుని అటు ఇటు తిరుగుతున్నా. అంతా ఓకే అయింది. ఇంకా పసుపు కుంకాలు ఇచ్చేసుకున్నాం. కట్ చేస్తే నాకంటే పెద్ద డబ్బులు ఉన్నవాడు ఎవరో అంటే మా అన్నయ్య అయితే మా నానమ్మ చనిపోయింది. చనిపోయేటప్పుడు మా అన్నయ్య వచ్చాడు. వచ్చి మా తమ్ముడికి ఎలాగైనా సరే తొందరగా పెళ్లి చేసేయాలి, మా తమ్ముడు నాకు ఎప్పుడు ఏం కోరుకోలేదు, అన్నయ్య ఈ పెళ్లి మాత్రం నాకు చేసి పెట్టి అన్నయ్య అని. అంటే దీని అందానికి మా అన్నయ్యను కూడా బతిమాలి అనమాట.
24/4/84 మ్యారేజ్ అయింది మా ఇద్దరికి. ఇంకా నా ఆనందానికి అద్దులు లేవు. నా సినీ జీవితాన్ని కూడా వదిలేసాను ఒక 10 సంవత్సరాలు నా భార్య కోసం. నేను అంటే నాకు అంత ఇష్టం, అంత పిచ్చి కూడా. సూపర్. ఫస్ట్ టైం ఆయన చూసినప్పుడు మీరేమనుకున్నారు? ఆయన అనుకున్నప్పుడే అబ్బా అనుకున్నారా, అబ్బా అనుకున్నారా? ఎలా ఉండేవాడు అసలు మా రాజు బాబాయ్? ఒక 20 సంవత్సరాలు కుర్రోడప్పుడు ఎలా ఉండేవాడు అది చెప్పండి మాకు. కిరజాల జుట్టుతో ఉండేవారు. ఉంగరాల జుట్టు. బాగున్నారు, నాకు నచ్చారు. మీరు చూడగానే ఏమనుకున్నారు? ఓరి అమ్మ, ఈ సిగ్గు ఇక్కడ కాదురా బాబు. 8:30కి పంపారు గదిలోకి. ఈ సిగ్గుతో తెల్లారిపోయింది. బయటేమో చీపురుల చప్పులు, తెల్లారిపోయింది, లోపల ఏం అవ్వలేదు. వసే నీ సిగ్గు మండ దగ్గర అంటే అది రాదు. నేను ఒకవేళ బలవంతంగా లాగితే ఊరి ఏంటి ఇది అసలు నేను ఆ ఫస్ట్ నైట్ ఏదో అసలు ఏం అవ్వలేదురా. కానీ బాబా నిజంగా చెప్తున్నాను, అంటే మిమ్మల్ని అంత భరిస్తూ అంత చేసుకొచ్చి వచ్చింది కాబట్టి మీరు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారా? ఎందుకంటే అమ్మని చూడగానే నాకు ఆ పాజిటివ్ వైపు కొట్టేసి కదా. సూపర్ అమ్మ, సూపర్. అసలు లవ్ అంటే మీదండి. వేసుకున్న డ్రెస్ నుంచి అన్ని గుర్తున్నాయి నాకు ఇప్పటికి బాగా. నేను ఫస్ట్ ఎపిసోడ్ లో ఏ కలర్ వేసుకున్నాను చెప్పు? అసలు నిన్ను చూడగానే నా మైండే పని చేయలేదు. ఇంకా కలర్ అవన్నీ చూస్తానా? బాబాయ్ అంటే అందంగా ఉందా లేదా అని మొత్తం చెక్ చేసుకుని నేను అవన్నీ చూడాల. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాను. నా దరిద్రం ఇంకా స్టార్ట్. సూపర్ బాబాయ్, మీ తొలి పరిచయం అదిరిపోయింది అసలు. సో హౌస్ వైఫ్స్ మీలో ఎవరిదైనా ఇలాంటి తొలి పరిచయం ఉందా లేదా? మీ తొలి పరిచయం చెప్పండి మీ ఆయనకి మీకు. మాది అరేంజ్ మ్యారేజ్ అండి. మా తాతయ్య మాకు 15 years రాగానే అందరు ఆడపిల్లలందరికి అలానే చేసిండు. మా తాతయ్యకి 5 ఆడపిల్లలు, ఒక్కొక్కరికి 3, 2 ఉండేసరికి తాతయ్య మేము ఎవరైనా 10th కూడా చదవలేదు. నేను 10th వరకు వెళ్ళాను. ఎగ్జామ్ రాస్తూనే ఉన్న ఒక ఓఫ్ ఉండి నాకు ఎగ్జామ్ కూడా రాయలేదనమాట. పెళ్లి చేసిండు అనమాట. మంచి పని అయిందండి. లేత తప్పేవాళ్ళు కాదు. పెళ్లి చూపుల్లో మీ హస్బెండ్ చూసినప్పుడు చూడగా నాకు అంత స్ట్రైక్ అప్పుడు అంత లేదండి. నాకు 15 years అంత గుర్తుకు కూడా లేదు. మాకేమన్నా 40-50 ఉన్నాయంటే అప్పుడు. మీలో ఎవరిదైనా లవ్ మ్యారేజ్ ఉందండి? యాక్చువల్లీ నాది కొంచెం పెద్ద స్టోరీ. యాక్చువల్లీ మేము వెళ్ళేది మా ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళామన్నమాట కలవడానికి. మా ఫ్రెండ్స్ ఇద్దరు లవర్స్ అన్నమాట. సో మేము వాళ్ళకి సపోర్ట్ గా వెళ్ళేవాళ్ళం. సో వాళ్ళు కూర్చొని మాట్లాడినప్పుడు మేమిద్దరం కూర్చొని మాట్లాడేవాళ్ళం యాజ్ అ ఫ్రెండ్స్. లవ్ ని కలపడానికి వెళ్ళి మీరు కూడా లవ్ చేసుకున్నారా? లాస్ట్ కి వాళ్ళిద్దరు విడిపోయారు, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఈ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మీ ఆయన గారి పేరండి? విష్ణు. మీరు ఈ షో ద్వారా విష్ణు గారికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? థ్యాంక్ యూ నా లైఫ్ లోకి వచ్చినందుకు. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎందుకు చెప్పారంటే అంత బాగా చూసుకుంటారా మిమ్మల్ని? చూసుకుంటేనే థ్యాంక్స్ చెప్తారు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సో చూశారు కదా, మీకు లవర్ లేరని ఎప్పుడు ఫీల్ అవద్దు. మీ ఫ్రెండ్స్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు లవ్ చేసుకోవడం వెళ్ళినప్పుడు మీరు కూడా వెళ్ళండి, సెట్ అవుతారు ఇలా మెల్లగా. సూపర్ అండి, సూపర్, ఎక్సలెంట్. మా రాజు బాబాయ్ తొలి పరిచయం విన్నాం. ఇప్పుడు మా హ్యాండ్సమ్ అప్పి. నువ్వు చెప్పు నువ్వే చెప్పు. ఎవరో ఒకరు చెప్పండి ప్లీజ్. మా తాతగారి ఇంట్లో నాకు పెళ్లి చూపులు జరిగాయి. ఒక 4-5 కూర్చొని ఉన్నారు. అందులో పెళ్లి కొడుకు ఎవరో నాకు తెలియలే. ఇతను చూసి పెళ్లి కొడుకు అనుకోలే, పెళ్లికి వచ్చిన పెద్ద మనిషి ఏమో అనుకున్నా. ఎందుకలా? అతని గెటప్ అలాగుంది. మా బావగారే తీసుకొచ్చారు ఇతన్ని. పెళ్లి చేసుకో, మంచి బుద్ధి ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది చాలు అనేసి. అయితే నేను అప్పుడులా అంత లేదు,
మనసు మంచిదైతే చాలు కలర్ ఏముంది అనేసా. అప్పుడు మా బావగారు చెప్పారు, ఇతనే పెళ్లి కొడుకు అంటే మా తాతగారు ఎలుగుబంటిలాగా ఉన్నాడు, ఆడేమో కూడా అన్నారు. బాబాయ్ ఫస్ట్ నువ్వే చెప్పాల్సిందేమో నాకు తెలిసి. తను చెప్పినవన్నీ కరెక్టే, కానీ పెళ్లి చూపులకు నలుగురు వెళ్ళలేదు, నేను ఒక్కడనే వెళ్ళా. నాకు నీలో నలుగురు కనబడ్డారు. సింపుల్లీ ది బెస్ట్ అని నేను చాలా సామాన్యంగా వెళ్ళాను. అంటే ఇలాగ ఆభరణాలు పెట్టుకొని మంచి బట్టలు వేసుకొని. కానీ కలర్ కొంచెం బానే ఉండేవారు, ఈ కలర్ లేదు, ఈ మధ్యలో వచ్చింది కలరే తనకి ఫేవర్ చేసింది. అయిపోయిందే చెప్పడం. 3 పెళ్లి చూపులకి వెళ్ళాం. ఫస్ట్ పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అమ్మాయి ఏం చదువుకుంటుంది. ఏదో మా అమ్మని చెప్పి తీసుకెళ్లి మా పెద్దమ్మ గారింటికి నేను పొట్టిగా ఉన్నానని రిజెక్ట్ చేశారు ఫస్ట్ పెళ్లి చూపులు వాళ్ళు. ఆ రెండో పెళ్లి చూపులకి వెళ్ళేటప్పటికి నన్ను చూసిన తర్వాత మార్చుకున్నారో ఏంటో ఒపీనియన్. చూసిన తర్వాత మాకు దగ్గర సంబంధం ఉందన్నారు. తన దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం వీళ్ళది ఒక గ్రామీణ వాతావరణం, రైతు కుటుంబం. వీళ్ళ తాతగా రాజానుబాహుడు, దెబ్బపండు కలరు. ఆయన గాని చేసుకుంటే నరికేస్తానన్నట్టుగా కర్రది పట్టుకొని తిరిగారంట. కానీ వీళ్ళ రెండో బావగారు మాత్రం చెప్పాడు అతను ఏదో ఒక ఉద్యోగం చేసుకున్నాడు. అప్పట్లో నాకు తెలిసి 350 రూపాయలు ఉద్యోగం యాజ్ ఏ ఆఫీస్ బాయ్. వెళ్ళిన తర్వాత ఇలా ఉద్యోగం, సొంత ఇల్లు ఉంది, మంచి కుటుంబం, వాళ్ళిద్దరు అన్నదమ్ములు, ఒక అక్క చెల్లెళ్ళు. అంటే ఆ ఒక్క మాట మీద అలా ఇచ్చారు. అయితే మాది అరేంజ్డ్ మ్యారేజ్, కానీ ఇప్పుడు మేము లవ్ చేస్తాం. అప్పట్లో నాకు లవ్ లెటర్ రాశారు ఆయన. రాశారు? అది లవ్ లెటర్ కాదు కానీ అప్పట్లో పోస్ట్ కార్డులు ఉండేవి. అప్పుడున్న నాకున్న జ్ఞానంతో ఏం రాశానంటే, లక్ష్మి మీ ఇంట్లో వాళ్ళ మాటలు విను, మా ఇంట్లో వాళ్ళ మాటలు విను, చేసుకోవద్దు, నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే చేసుకో, లేకపోతే ఒక కార్డు రాస్తే నేను చూసుకుంటానని చెప్పాను. అలా రాశాను. నువ్వేదో కాంప్రమైజ్ అయిపోయి నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, నీకు నిజంగా మనస్ఫూర్తిగా ఇష్టం ఉంటేనే చేసుకో, లేకపోతే లేదు అని చెప్పాను. ఆ ఒక్క మాట మీద తను 3వ అమ్మాయి, వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెల్లో 3వ అమ్మాయి. అలా మా పెళ్లి అయింది. మీరు మంచి అనిపించుకోవడం కోసం ఆ లెటర్ రాశారు కదా? మంచి అని కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాను, ఎందుకు అనుకోకూడదు. అందుకే నచ్చేసి పడిపోయారు. నేను నచ్చుకున్నా ఒప్పుకున్నానేమో అతని భ్రమ. మీరు ఒకసారి మరి ప్రపోజ్ చేసుకుంటే చూస్తాం మేము. నిజం చెప్పాలంటే నాకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ మా ఆయన గారు. చాలా మంచి వ్యక్తి. ఇంకో జన్మలో కూడా నువ్వే నా భర్తగా రావాలని కోరుకుంటున్నా. ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రపోజ్ చేయమని పువ్వితే పిన్ని గారు ప్రపోజ్ చేశారు. ఎవరు చెప్పినా ఒకటే భార్యాభర్తల్లో. ఈ సందర్భంగా ఇప్పుడున్న ఔత్సాహిక యంగ్స్టర్స్ కి నేను చెప్పేది ఒకటే. ఇప్పుడు 1920లో రాసినటువంటి ఒక మహాకవి మాట చెప్తా. అందరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, అనుకూలవతి కాని ఎడల భార్యయే ప్రత్యక్ష నరకం, అనుకూలవతి అయిన ఎడల భార్యయే ప్రత్యక్ష స్వర్గం. అది మా సుబ్బలక్ష్మి నాకు స్వర్గం. కేవలం ఆడవాళ్ళకే కాదండి, మగవాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఆ సీతమ్మ వారికి కూడా 14 ఏళ్ళు వనవాసం, బట్ వెరీ చిన్న పిల్లలు. నేను 18 సంవత్సరాలు అతనితో వనవాసం చేశా. అంటే చిన్న పిల్లల్ని వదిలేసి వచ్చాను హైదరాబాద్ 2000లో. మీ పిల్లల్ని వదిలేసి, భార్యను వదిలేసి, అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చాను. వాళ్ళందరినీ ఈ రోజు బాబు MCA చేశాడన్నా, పాప కేంద్రీయ విద్యాలయంలో ఎక్కడైతే చదువుకుందో అక్కడ ఈ రోజున ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగం చేస్తుందన్న కారణం, ద టోటల్ క్రెడిట్ గోస్ టు మై వైఫ్ సుబ్బలక్ష్మి. ఎందుకంటే నాకు అన్ని కష్టాలు ఉన్నాయి, హోల్సేల్ గా కష్టాలు వచ్చాయి, దాన్ని అన్ని రిటైల్ గా తగ్గించుకొని ఒక పెద్ద షో ద్వారా ఈరోజు పాపులర్ అయ్యానంటే, ఇన్ని కష్టాలు కూడా భారీగా తను భరించింది, ఎవరు సపోర్ట్ లేకుండా. తను ఒక సాధారణ టీచర్ కన్నా ముందు ఆ స్కూల్ కి ముందు మా స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేస్తేనే నీకు టీచర్ ఉద్యోగం ఇస్తాను కండిషన్ పెడితే, ఒక వాటర్ బాటిల్ ఒక సంచి వేసుకొని అందులో కొన్ని పాంప్లెట్స్ పట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి మీ పిల్లలు మా స్కూల్లో జాయిన్ చేయండి, మీ పిల్లలు మా స్కూల్లో జాయిన్ చేయండి ఒకటి. ఆ తర్వాత స్కూల్ వచ్చిన తర్వాత టీచర్ అయింది, టీచర్ తర్వాత అదే స్కూల్ కి వైస్ ప్రిన్సిపల్.
ఇప్పుడు దాకా ఇంత సరదాగా ఉండి మీరు ఏడుస్తున్నారంటే మాకే ఏదో బాధగా ఉంది. ఈ రోజుల్లో భర్త 100 రూపాయలు తెస్తే గాని నీతో ఉండను అనే పిల్లలు ఉన్నారు. ఆ రోజుల్లో 100 రూపాయలు కూడా తేకున్నా 18 years నా పిల్లలు నేను కష్టపడి పెంచుకున్నాను. పెళ్ళైన 5 సంవత్సరాలకి అతను నన్ను వదిలి పిల్లల్ని వదిలి వెళ్ళిపోయారు. ఈ రోజుల్లో అలాగ భర్తని అంత సపోర్ట్ చేసి ఏ ఆడవాళ్ళు కూడా ఉండలేరు కూడా. ఆ రోజుల్లో అన్ని బాధలు పడ్డా. 18 years తిరిగి రాలేనివి మనకి. నా ఎంజాయ్మెంట్ అంతా పోయింది. నా పిల్లల గురించి నేను సాక్రిఫైస్ చేసి నా భర్తని ఎంత స్టేజ్కి తీసుకొచ్చాను. ఆ సంతోషం చాలు నాకు. ఎందుకు మీరు అసలు ఆ టైంలో అట్లా వదిలేసి వెళ్ళడం? అంటే నేను నటుడు కన్నా ముందు నేను ఒక 20 ఏళ్ళు ఉద్యోగం చేశా. ఆఫ్టర్ దట్ ఒక గురుగారి ద్వారా ఒక పెద్ద కంపెనీలో అక్కడ బాయ్ నుంచి సీనియర్ క్లర్క్ వరకు వెళ్ళా. 20 ఏళ్ళు ఉద్యోగం చేశా. 20 ఏళ్ళ తర్వాత నేను నిర్ణయించుకుంది ఏంటంటే అప్పటికే నేను ఆమె డిప్లొమా ఇన్ యాక్టింగ్ ఆంధ్ర యూనివర్సిటీ అన్నీ ఉన్నాయి, కానీ ఆర్టిస్ట్ అవ్వాలి. బేసిక్లీ ఆమె స్టేజ్ ఆర్టిస్ట్. అక్కడి నుంచే ఇన్ని ప్రస్తావన ఈ 250 సినిమాలు చేయగలిగానంటే కారణం విత్ సపోర్ట్ ఆఫ్ మై వైఫ్ అండ్ మై చిల్డ్రన్స్. సపోర్ట్ లేకపోయినా మీ పిల్లల్ని పెంచి ఈ స్థాయికి తీసుకొచ్చి ఈ రోజు మళ్ళీ మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటున్నారు. మా పిల్లల మ్యారేజ్ కి అతను గెస్ట్ అంతే. పెళ్లి ముందు రోజు వచ్చేవారు. పెళ్లి అంటే పెళ్లి కొడుకుని చూశాను, ఈ రోజు ఎంగేజ్మెంట్ అంటే రేపు ఈ రోజు నైట్ వేసుకుని రేపు వచ్చేవారు. అయిపోయిన వెంటనే మళ్ళీ వెళ్ళిపోయేవారు అంతే. ఎందుకంటే నేను ఎన్నో సంవత్సరాలు కేవలం 160 రూపాయల టికెట్ ఇక్కడ గోదావరి ఎక్కితే వైజాగ్, ఒకవేళ గోదావరి మిస్ అయిందంటే అప్పుడున్నది నర్సాపూర్ ఎక్స్ప్రెస్, ఆ 160 రూపాయల టికెట్ తో విజయవాడ 5 గంటలకు చేరితే అక్కడ రత్నాచల్ మళ్ళీ క్యాచ్ చేస్తే మధ్యాహ్నం 1 గంటకి వైజాగ్. ఈ జర్నీ అంతా నేను పడుకోవడం కాదు, ఈ జనరల్ లో కాబట్టి నిలబడే జర్నీ చేశా. చాలా కష్టాలు పడ్డాను. అందుకే నేను ఏం చెప్తున్నానంటే అంటే ఏ భర్తకైనా భార్య సపోర్ట్ ఇవ్వాలి. అట్లా కాదు నువ్వేం చేస్తే నాకు అనవసరం, ఆ నెల అయ్యేటప్పటికి ఆ డబ్బులు తేవాలి, పిల్లలు ఫీజులు ఎవరు కడతాడు లేకపోతే రెంట్ ఎవరు కడతారు అనే కాకుండా కొద్దిగా మీరు సపోర్ట్ ఇవ్వగలిగితే అది పెద్ద ఊతం అవుతుంది, అది ఒక పెద్ద సపోర్ట్ అయి ముందుకు వెళ్తాడు. కాబట్టి ఈ రోజు నేను ఇన్ని మాటలు చెప్పానంటే తల్లిదండ్రులు మాకు జీవితం ఇచ్చాను, నేను కాదంటం లేదు. తాను ఎవరో తెలియదు, నేను ఎవరో తెలియదు. తల్లిదండ్రులందరినీ కుటుంబాన్ని వదిలేసుకొని మన కోసం వచ్చినటువంటి ఒక గృహిణికి మనం ఇచ్చేదంటే ఇంకంతగా చేతులెత్తి నమస్కారం పెట్టేది ఇంకంతకనే నేనేం చేయలేనని చెప్తున్నా. హౌస్ వైఫ్స్ అన్నారు కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాం. ఒక ఇంట్లో ఒక మగాడు పడుకుంటే కేవలం అతను మాత్రమే పడుకున్నట్టు, అదే ఒక మహిళ పడుకుంటే ఇల్లంతా పడుకున్నట్టే. అందుకోసం మహిళలకు ఎప్పుడూ రుణపడే ఉంటాం. ఆ చిన్న చిన్న చిరుబుర్లు ఉన్నప్పుడు కూడా అవన్నీ సమసిపోతాయి. కాబట్టి మీరు భార్యాభర్తలు హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అర్థం చేసుకోండి. కానీ బాబాయ్ మా పిన్ని 18 సంవత్సరాలు చేసిన సాక్రిఫైజే ఈ రోజు ఆసమప్పి రూపంలో ఎలా మీరున్నారని మేమందరం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ పిన్ని. మీరు అంతలా ఎంకరేజ్ చేయకపోతే ఈ రోజు తెలుగు రాష్ట్రాలకి ఆసమప్పి అనే వ్యక్తి పరిచయం అయ్యేవాడు కాదు. ఓన్లీ మీ సాక్రిఫైజే ఈ రోజు ఆయన అలా నిలబెట్టింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ జోడీ గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? చాలా బాధపడ్డారు నిజంగా. నాకైతే కళ్ళ నిండా నీళ్ళు వచ్చాయి మీ స్టోరీ వింటుంటే. ఇప్పుడు మీ పిల్లలకి ఏమి ఇవ్వలేదని అనుకోకండి. మీ పిల్లల్ని మనవల్ని మనవరాళ్ళ రూపంలో చూసుకొని సార్ అన్ని వాళ్ళకి తెచ్చిస్తున్నారు. ఎంత డబల్ హ్యాపీగా ఉన్నారో సార్ ఫేస్ మీరు చెప్తున్నప్పుడు చాలా హ్యాపీ మూమెంట్ కనిపించింది సార్ లో. మీ పిల్లలకి ఇవ్వలేదని మీరు బాధపడొద్దండి. ఇంకా మీ మనవాళ్ళకి మనవరాళ్ళకి ఇస్తురుగా హ్యాపీనెస్ చాలండి. ఇంకా మనకు ఏమంటారు చూడండి, అసలు కన్నా కొసరు ముద్దు అంటారు కదా, అలా అన్నమాట. నాకైతే నిజంగా చెప్తున్నాను, ఇంత మంచి తొలి పరిచయాలు నేను ఎక్కడా వినలేదు. అబ్బా సూపర్, అసలు ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్. మేము బేసిక్ గా తొలి పరిచయం చేసి ఇక్కడ దాన్ని రీక్రియేట్ చేస్తాం. మీరు ఇంత కూడా ఛాన్స్ ఇవ్వలేదా మాకు రీక్రియేట్ చేయడానికి? అండ్ అంత ఎమోషనల్ చేశారు, అంత ఫన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.